సిల్క్ నగర్ రోడ్డుకి మోక్షం. ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలోని సిల్క్ నగర్ రోడ్డుకి మోక్షం లభించింది. నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 20 లక్షలు మంజూరైనట్లు మాజీ వైస్ ప్రెసిడెంట్ తోటా శ్రీను చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేటి బాబీ, గ్రామ పార్టీ అధ్యక్షులు గార్లపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఎన్నో దశాబ్దాల కళ. ఈ రోడ్డును నడవాలంటే వర్షం వస్తే ఒక వారం రోజులు రోడ్డు కానీ మనుషులు కానీ నడవటానికి వీలు లేకుండా ఈరోజు మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కొలుసు పారసారథి గారు చొరవతో మన గ్రామ పంచాయతీలో యాక్టివ్గా ఉన్నటువంటి బాబీ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ నరసింహరావు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోడ్డు శాంక్షన్ చేయటం, ఈ రోడ్డు ఈ రోజున ప్రారంభించి పోయటం మొదలవటం. కానీ ఇందులో కొంత మాకు అసహనం కలిగే విషయం ఏంటంటే రోడ్డు మొత్తం ఇళ్ళ పొడుగున అవుద్ది అనుకున్నాం. అది కొంత అనేక కారణాల వల్ల అంతవరకే శాంక్షన్ అయింది. ఆ ఉన్నది కూడా అధికారులు శాంక్షన్ చేసి ఆ ఉన్నది కూడా పోపించి మా ఈ బాధల నుంచి ఒడ్డెక్కిస్తారని కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతుంది కనుక మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని అనుసరించి ఉన్న పనులు కూడా ఏమైనా ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామంలో ఉన్న ఈ యువకులు మంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు కనుక వీళ్ళ దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు పైన ఉన్నటువంటి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా ఆనందించదగ్గ రోజు ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే దగ్గరగా ఒక 20-25 సంవత్సరాలు బట్టి రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి రైతువారి కూలీలు కానీ వీళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న రోడ్డు. దీన్ని దగ్గరగా 2-3 సంవత్సరాలు బట్టి తీవ్ర పోరాటమే చేస్తున్నాం ఈ రోడ్డు గురించి కానీ దీని గురించి కానీ. బాబీ గారు, నేను ప్రత్యేకంగా ఏలూరు కనీసం ఒక 4-5 సార్లు ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళటం, చాలా రకాలుగా దీని గురించి ఫోర్స్ చేయడం జరిగింది. తర్వాత మా మండల అధ్యక్షుడైనటువంటి గద్దె రఘుబాబు గారు ద్వారా వెళ్ళి తద్వారా మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వటం, మినిస్టర్ గారు కూడా దీన్ని కొంచెం చొరవతో డిఈ గారికి పదే చెప్పడం అన్నారు. యాక్చువల్గా ఇది ఎంత ముందుకు వచ్చింది, యాక్చువల్గా ఇది ఏంటంటే 1,20 లక్షల దాకా శాంక్షన్ వచ్చిందండి. యాక్చువల్గా వచ్చింది, మాకు చూపించింది అది. బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల 1,20 లక్షలే వచ్చింది. అది కూడా బాగా ఇబ్బంది కలిగినటువంటి ఇబ్బందిగా ఉన్నట్టు ప్రాంతంలో మట్టి రోడ్డు ప్రజెంట్ మేము సెట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కొన్ని రోజుల్లో ఈ మిగిలిన రోడ్డు కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం అనే నమ్మకం అయితే మాకుంది. థ్యాంక్ యూ అండి. కూటమి ప్రభుత్వం ముసునూరు అభివృద్ధి ప్రతి సిసి రెడ్డి కానీ ప్రతి సైడాం కానీ పట్టుదలగా మినిస్టర్ గారు ఎన్నంటే ఉండి గద్దె రఘు గారు మండలం పార్టీ అధ్యక్షులు చొరవతో ముసునూరు గ్రామం అభివృద్ధి ఇవాళ జరుగుతుందంటే ఆయన చొరవతో. అలాగే ఇలా ఊర్లో ప్రతి ఒక్క చాట కానీ సిమెంట్ కానీ ఏది చేసినా కానీ చేసిందల్లా మన తెలుగుదేశం పార్టీ. ఇవాళ 1,20 లక్షల రూపాయలు శారద గారు వచ్చిన 2 నెలల్లోనే శాంక్షన్ చేశారు ఈ రోడ్ని, కిలోమీటర్ రోడ్ని. ఏమైందంటే ఈ అధికారులు నిరసన వల్ల అది కొట్టేటప్పుడు మిషన్లో టైప్ కొట్టేటప్పుడు దాన్ని 1 కోటి రూపాయలు తీసి 20 లక్షలే కొట్టారు. అయినా కానీ దీన్ని ఉండవరకు ముఖ్యమైన ఎక్కడ బాగా గొయ్యకుందో ముఖ్యమైన కాడ పోకెత్తడం. అట్లాగే దాన్ని ఇంకా మంత్రి గారు దాని దృష్టిలో ఉండి దాన్ని పెట్టిద్దామని చెప్పారు అందరికీ. ఆ దృష్టిలోనే మంత్రి గారు ఇవాళ ముసునూరుకి మనకు వరమని మేము అనుకుంటాం. అట్లా గ్రామంలో పంచాయతీ గెలిచాక ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసామో, ఎన్ని సిమెంట్ రోడ్లో పోసామో మేము చెప్పగలం. ఇవాళ కొండేటి బాబీ గారు నుంచొని ప్రతి పని ఎక్కడ దగ్గర నుంచొని ప్రతి పని కూడా నుంచొని చేసిస్తున్నారు. అట్లాగే ఈ ఊరికి అభివృద్ధి ముందుకు దూసుకుపోతుందని నేను అనుకుంటున్నాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు
చూస్తున్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.